హల్దీ ఫంక్షన్స్ కి మాత్రం బెస్ట్ సెట్ అయ్యే శారీ టిష్యూ పట్టు శారీ. కాకపోతే నాకు ఆఫర్ లో ఇది 8000 కి వచ్చింది. ప్యూర్ ఆర్గాన్జా శారీ ప్రైస్ వచ్చేసి గ్రీన్ కలర్ నాకు లేదు తీసుకున్నాను. సో దీని మీద కూడా అన్ని అమలులే వచ్చాయి. అదేంటో అన్ని పీకాక్స్ అన్ని మా ఇంటికి వచ్చినట్టున్నాయి. ఇది పట్టు శారీ. సో ఇది కూడా వచ్చేసి మరో గోల్డ్ శారీ. అన్ని శారీస్ కి పర్పుల్ బార్డర్ వచ్చింది. షాప్ అతను కూడా అంటున్నాడు ఒక వర్క్ బ్లౌజ్ చేస్తే అన్నిటికీ వచ్చేస్తుంది అని. ఈ శారీ గురించి నన్ను చాలా మంది కమెంట్స్ లో అడిగారు. ఫ్యాన్సీ శారీ ఇది వచ్చేసి సింపుల్ ఫ్యాన్సీ పళ్ళు వచ్చేసారు. నాకేంటంటే ఇలాంటి లైట్ వెయిట్ శారీస్ చాలా మంచిగా అనిపిస్తుంది. హాయ్ హలో నమస్తే, నేను మీ నిర్వాణ. చాలా రోజుల తర్వాత మనం శారీ షాపింగ్ బ్లాగ్ చేయబోతున్నాము. అండ్ ఇందులో వచ్చేసి పట్టు ఫ్యాన్సీ డిజైనర్ అండ్ రకరకాల శారీస్ని తీసుకొచ్చాను. అండ్ ఈ శారీస్ వచ్చేసి కంప్లీట్గా ఒక్క స్టోర్లో నుంచి, అది కూడా మన హైదరాబాద్ శ్రీకృష్ణ సిల్క్స్లో నుంచే తీసుకున్నాను. సో ఆలస్యం చేయకుండా ఒక్కొక్క శారీ గురించి చెప్పుకుంటూ దాని ప్రైస్ డీటెయిల్స్ అండ్ అది శారీ మోడల్స్ అన్నీ మాట్లాడతాను. వెల్కమ్ టు నిర్వాణ టేస్ట్ ఆఫ్ ఎటర్నిటీ. నేను మీరు చాలా మంది అడుగుతున్నారు వర్క్ బ్లౌజెస్ కూడా చూపించమని. సో అందుకే నేను ఐఎమ్ ప్లానింగ్ నెక్స్ట్ 2 వీడియోస్ 3 వీడియోస్ తర్వాత మీకు శారీస్ మీద ఉన్న వర్క్ బ్లౌజెస్ని కూడా చూపిస్తాను. అండ్ కొన్ని వర్క్కి బ్లౌజెస్ కూడా ఇచ్చాను. సో అవి కూడా వచ్చాక ఒకటేసారి చూపిద్దాము అన్నట్టు ఆగాను. సో ఇది వచ్చేసి మనకి ప్యూర్ కనకాంబరం అని అంటాం కదా. సో ఆ కలర్ శారీ అయితే చాలా ఎలిగెంట్ లుక్ అని చెప్పొచ్చు. మనకి ఇది ట్రెడిషనల్ డిజైన్తో ఇచ్చారు. టాప్ అయితే ఈ విధంగా ఇంత షార్ట్ బార్డర్ వచ్చింది. బాటంలో అయితే మనకి ఈ విధంగా ఇచ్చారు గ్రీన్ కలర్ తోటి. సో బార్డర్లో ఉన్న ఏనుగు మరియు నెమలులే మనకి శారీ మొత్తం వస్తుంది. శారీ మొత్తం కంప్లీట్గా చెక్స్తోనే ఉంటుంది. అండ్ మనకి పళ్ళు అయితే పర్పుల్తో హైలైట్ చేశారు. పర్పుల్ మనకి అది బార్డర్లో కొంచెం ఏదైతే ఇచ్చారో అది మొత్తం మనకి మొత్తం పళ్ళు అంతా ఈ విధంగా హైలైట్ అవుతుంది. అండ్ బ్లౌజ్ అయితే మనకి ప్లెయిన్గా ఇచ్చారు. మనకి శారీ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది. శారీ ప్రైస్ అయితే నాకు కరెక్ట్గా గుర్తుకులేదు నేను, ఎందుకంటే చాలా శారీస్ తీసుకున్నందుకు. ఈ శారీ నాకు ఆల్మోస్ట్ 10,000 to 15,000 మధ్యలో అయితే పడింది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ గోల్డ్ శారీ. మనకి ఏంటంటే ఒక సైడ్ పెద్ద బార్డర్ ఇచ్చారు, ఇంకొక సైడ్ వచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చారు. ఓవరాల్ శారీ అయితే చాలా రిచ్ లుక్తో ఉంది. ఈ శారీ వచ్చేసి మనకి టిష్యూ పట్టు శారీ. అండ్ దీని ప్రైస్ తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇది నాకు డిస్కౌంట్లో వచ్చింది. ఈ శారీ యాక్చువల్ ప్రైస్ ఎంతనో తెలియదు, కానీ మీకు స్క్రీన్ పైన ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ శారీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. దీనికి మనకి పర్పుల్ హైలైట్ చేశారు. గోల్డ్ పైన పర్పుల్ అంటే ఇంకా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నా దగ్గర గోల్డ్ కలర్ శారీ ఉన్నా కూడా చెక్స్లో లేదు, ప్రైస్ చాలా తక్కువలో పడుతుంది అనేసి తీసుకున్నాను. శారీ ఓవరాల్ హైలైట్ ఇస్తాను, చెక్ చేసేయండి. సో శారీ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. శారీలో మనకి బార్డర్ని అయితే పెద్దగా ఇచ్చి ఓవరాల్ మనకి సిల్వర్ చెక్స్తో హైలైట్ చేశారు. గోల్డ్ పైన సిల్వర్ ఇచ్చేసరికి చాలా బాగా హైలైట్ అవుతూ దీనిపైన సిల్వర్ నెమలి డిజైన్ కూడా ఇచ్చారు. కాబట్టి శారీ అంతా మంచి రిచ్ లుక్ డిజైన్తో వస్తుంది. అండ్ శారీని మనకి పర్పుల్తో బాగా ఎలివేట్ చేశారు. సో బార్డర్లో ఏదైతే పర్పుల్ ఉందో దాన్ని తీసుకొచ్చి మనకి పళ్ళుని చేశారు. శారీ మొత్తం మనకి చెక్సే ఉంటుంది, ఎక్కడ మనకి ప్లెయిన్ రాదు. ఓవరాల్ మొత్తం మనకి నెమలితోటి బూటీస్ని పెద్ద పెద్ద బూటీస్ని అయితే తయారు చేశారు. సో దానివల్ల శారీకి అయితే మంచి రిచ్ లుక్ వచ్చిందని చెప్పొచ్చు. అండ్ శారీ బ్లౌజ్ని ప్లెయిన్గా ఇచ్చారు. ఇది శారీ టిష్యూ శారీ అయినా సాఫ్ట్ టిష్యూ శారీ విత్ కంచి బార్డర్ అని చెప్పాలి. అండ్ ఇది వచ్చేసి మనకి మొత్తం పళ్ళు అయితే ఈ విధంగా ఇచ్చారు. శారీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ కడ్డీ బార్డర్ శారీ సంథింగ్ ఏదో అంటారు కదా. సో ఆ శారీ యాక్చువల్లీ ఇలాంటి శారీ ఒకటి నా వార్డ్రోబ్లో ఉండాలి అని నేను అనుకున్నాను. సో నేను చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను ఇలాంటి శారీ బార్డర్ కోసం అనేసి. సో ఇది కనిపించగానే తీసుకున్నాను. బేసికల్గా నేను ఏంటంటే ఇంకో కలర్ కోసం వెతుకుతూ ఉన్నాను, బట్ పింక్ కలర్ చాలా అయిపోయాయి అని అన్నాను. కానీ తను బాగుంది, మీకు పింక్ బాగుంటుంది. సో ఈ శారీ స్పెషాలిటీ ఏంటంటే మీకు చూపిస్తాను. ఈ శారీ మనకి ఇలా వస్తుంది. మొత్తం శారీ మొత్తం వచ్చేసి మనకి పైథానీ డిజైన్తో వస్తుంది.
సో దీని మీద కూడా అన్ని నెమలులే వచ్చాయి. అదేంటో అన్ని పీకాక్స్ అన్ని మా ఇంటికే వచ్చినట్టున్నాయి. సో మొత్తం మనకి ఈ విధంగా వస్తుంది. బట్ ఓవరాల్ కలర్ కాంబినేషన్ అండ్ శారీ చాలా బాగుంది. బ్లౌజ్ వర్క్ చేస్తే కూడా మనం నీట్గా ఉంటుంది. చిన్న చిన్న పార్టీస్కి, అకేషన్స్కి దేనికైనా వేసుకోవచ్చు. అండ్ ఎక్స్క్లూజివ్గా మహారాష్ట్రకి వెళ్ళినప్పుడు అక్కడ స్టైల్ శారీ ఇది యాక్చువల్గా. సో ఆ స్టైల్ ఐ థింక్ పైతానీ శారీ మోడల్. సో అక్కడ వెళ్ళినప్పుడు ఈ శారీ వేసుకొని బ్లాగ్ చేయాలి అనుకుని నేను ఈ శారీ తీసుకున్నాను. యాక్చువల్లీ శారీ వచ్చేసి 13,000 శారీ ఇది. కాకపోతే నాకు ఆఫర్లో ఇది 8,000కి వచ్చింది. బట్ శారీ మాత్రం నాకు విపరీతంగా నచ్చేసేసింది. చాలా బాగుంది. శారీ ఎలా ఉందో కమెంట్ చేయండి. సో హైలైట్ అయితే చెక్ చేసేయండి. సాఫ్ట్ పట్టు పింక్ కలర్ పర్పుల్ బార్డర్తో కడ్డీ బార్డర్ వచ్చేసిన శారీ మొత్తం మనకి ఓవరాల్గా చిన్న చిన్న ఫ్లవర్ బూటీస్ వస్తాయి. పైన అండ్ కింద బార్డర్ సేమ్ టాప్ అండ్ బార్డర్ మనకి సేమ్ బార్డర్ని ఇచ్చారు. శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ అండ్ డీసెంట్ లుక్తో ఉంది. నాకేంటంటే శారీస్ అన్నీ మీకు చూపించాలని నేను అన్ని పక్కకు పెట్టేసరికి శారీ మొత్తం అన్ని మడతలు పడిపోయినాయి. శారీ మొత్తం మనకి ఈ విధంగా బూటీస్ వస్తాయి. అండ్ శారీలో మనకి పళ్ళు అయితే ఈ విధంగా మొత్తం పైతానీ బార్డర్తో ఇచ్చారు. ఇప్పుడు బాగా పైతానీ రన్ అవుతుంది కదా, సో అంతా ఇలా పైతానీగా వచ్చింది. శారీ మనం కావాల్సే వర్క్ చేయించుకోవచ్చు, లేదు అని అంటే డైరెక్ట్ ఇలాగానే వేసుకోవచ్చు. ఈ శారీకి బ్లౌజ్ని నేను అటాచ్ చేశాను. యాక్చువల్లీ బ్లౌజ్ కట్ చేశాను, స్టిచ్చింగ్కి ఇచ్చాను కాబట్టి దీనికి లేదు. మీకు సపరేట్గా కంపల్సరీ నేను మీకు బ్లౌజెస్ అయితే కంపల్సరీ నెక్స్ట్ వీడియోలో ఒక దాంట్లో అయితే నేను కంపల్సరీ చూపిస్తాను. సో ఓవరాల్ శారీ మాత్రం మనకి ఈ విధంగా వచ్చేసి మరో గోల్డ్ శారీ. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే గోల్డ్ శారీస్ బాగా చూస్తున్నాం. మ్యారేజ్ కోసం వెళ్ళానని చెప్పాను కదా, గోల్డ్ శారీస్ చూస్తూ ఉంటే ఏ గోల్డ్ శారీ చూస్తే ఆ గోల్డ్ శారీ నచ్చేసింది. సో ఇది కూడా వచ్చేసి మరో గోల్డ్ శారీ. కాకపోతే ఇదేంటంటే ఫుల్ టిష్యూ శారీ. మనకి డిఫరెంట్గా వచ్చింది. ఒక సైడ్ ఒక బార్డర్ వచ్చింది, ఇంకొక సైడ్ ఒక బార్డర్ వచ్చింది. నాకు అందుకు ఇది చాలా మంచిగా అనిపిస్తూ ఉంది. ఇదేమో ఇలా ఈ బార్డర్ వచ్చిందా. నెక్స్ట్ ఇటు సైడ్ ఏమో ట్రెడిషనల్ లుక్ ఇచ్చారు. మంచిగా వీణ అవన్నీ కలిపి ట్రెడిషనల్ లుక్ ఇచ్చారు. ఇంకొక సైడ్ ఏమో ఇలా ఫ్యాన్సీగా ఇచ్చారు. సో చిన్న చిన్న అకేషన్స్కి, పార్టీస్కి దేనికైనా బాగుంటుంది అన్నట్టు తీసుకున్నాను. ఓవరాల్ శారీ అంతా ఈ విధంగా వచ్చింది. చాలా బాగుంది, చాలా ఎలిగెంట్గా ఉంది. బ్లౌజ్ సెట్ చేశాక మీకు చూపిస్తాను. ఒకసారి దేనిలో వీడియోలో కూడా వేసి చూపిస్తాను మీకు. శారీ చెక్ చేయండి. సో ఓవరాల్ శారీ గురించి హైలైట్ ఇస్తాను, చెక్ చేయండి. సో ఈ శారీ వచ్చేసి మనకి ప్యూర్ గోల్డ్ శారీ లాగా కనిపిస్తుంది. అండ్ శారీ పైన వచ్చిన 2 బార్డర్స్ దీనికి మంచి హైలైట్ అని చెప్పాలి. ఒకసారి ట్రెడిషనల్ డిజైన్ తోటి, మరోవైపు మోడర్న్ డిజైన్తో కలగలిపినట్టు అనిపిస్తూ ఉంటుంది. శారీ పైన మనకి వచ్చిన ఈ వీణా డిజైన్ మనకి మంచి ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది. అండ్ శారీ మనకి ఏం అంత ట్రాన్స్పరెంట్గా అయితే ఏమి ఉండదు, మరి చాలా దగ్గరికి తీస్తే కానీ తెలియదు. అండ్ శారీ మాత్రం ఓవరాల్ మొత్తం మనకి ఇలా వైటెస్ట్ థ్రెడ్ లాగా అనిపిస్తుంది. వైట్ థ్రెడ్ అని చెప్పలేము కానీ ఇలా లుక్ అయితే అలా అనిపిస్తుంది. సో ఆ థ్రెడ్ వల్ల మనకి శారీ రిచ్ లుక్తో అనిపిస్తుంది. అండ్ పళ్ళు అయితే మనకి ఎక్కువ ఇవ్వలేదు, జస్ట్ కొంచెం పింక్ లైన్ ఇచ్చేసి డిజైన్ని మార్చి అక్కడ సెట్ చేశారు అంతే. సో ఓవరాల్ శారీ మాత్రం మనకి చాలా సాఫ్ట్గా అండ్ చాలా మంచి లుక్ని అయితే ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పట్టు శారీ, ప్యూర్ సిల్క్ శారీ. సో ఇదేంటంటే యాక్చువల్గా ఈ గ్రీన్ కలర్ నాకు లేదు తీసుకున్నాను. శారీ ఓవరాల్ ఫ్లవర్స్తో వస్తుంది. అండ్ కింద బార్డర్ పెద్దగా అండ్ పై బార్డర్ చిన్నగా వస్తుంది. పింక్తో వచ్చింది. రాణి పింక్ అని చెప్పొచ్చు, లేకపోతే మనం హోలీ కలర్స్ వేస్తాం కదా ఆ పింక్ అని చెప్పొచ్చు. శారీ అయితే చాలా సాఫ్ట్గా ఉంది, అసలు చాలా బాగుంది. లైట్ వెయిట్తో ఉంది. బేసికల్గా పెళ్ళిళ్ళకి, చిన్న చిన్న అకేషన్స్కి వేసుకోవడానికి బాగుంటుంది. మనకి పసుపు దంచడానికి వాటికి ఇంటికి పనికి వస్తుంది అనేసి తీసుకున్నాను. నాకైతే కలర్ బాగా నచ్చింది. అండ్ గ్రీన్ కలర్ శారీ లవర్స్ అయితే
శారీ ఎలా ఉందో కమెంట్ చేయండి. ప్యూర్ కంచి పట్టు శారీ ప్రైస్ వచ్చేసి నాకు 15,000 పడింది. అండ్ శారీ అయితే మనకి మంచి మజంతా పింక్ బార్డర్ శారీ, మొత్తం ఓవరాల్ బాడీ అంతా గ్రీన్ కలర్తో అండ్ గోల్డ్ ఫ్లవర్స్తో మంచి హైలైట్ ఉంది. ఇది డ్యూయల్ షేడ్ శారీలో కూడా మనకి పళ్ళులో కూడా మనకి ఆ డ్యూయల్ షేడ్ అనేది తెలుస్తుంది. శారీ మంచి అకేషనల్ లుక్ అని చెప్పొచ్చు. శారీ ఎంత లైట్ వెయిట్ అంటే మీరు పెళ్ళిళ్ళకి వేసుకొని ఫంక్షన్స్కి వేసుకున్నా కూడా వేసుకున్నట్టుగా అనిపించదు, అంత లైట్ వెయిట్గా ఉంది. బేసికల్గా నాకు పర్టికులర్గా ఈ శ్రీకృష్ణ శారీస్ బాగా నచ్చుతాయి. ఇది కొలాబరేషన్ వీడియో అయితే అస్సలు కాదు, నాకు పర్టికులర్గా బాగా నచ్చుతాయి. అండ్ చాలామంది నాకు మీ శారీ కలెక్షన్ బాగుంటుంది అని అన్నారు కాబట్టి ఎక్స్క్లూసివ్గా మన సబ్స్క్రైబర్స్ కోసం నేను చాలా ఇష్టంగా చేస్తున్న వీడియో ఇది. నాకు మీరు ఒకసారి వెళ్ళి చూడండి స్టోర్కి, మీకు నచ్చకపోతే అప్పుడు నాకు కింద కామెంట్లో చెప్పండి. సో నెక్స్ట్ వచ్చేసి మరో ఆర్గాన్జా శారీ. మధ్యన ఏంటంటే పట్టు, ఆర్గాన్జా, టిష్యూ, ఫ్యాన్సీ ఇది బాగా నడుస్తున్న శారీస్. మిగతా ఏంటంటే వస్తున్నాయి పోతున్నాయి. సో ఏంటంటే కొన్ని అలా నడిచే శారీస్ని అలా ఉంచుకుంటే బాగుంటుంది మనతో అన్నట్టు తీసుకున్నారు. ఈ శారీ ఏంటంటే మనకి 2 డిఫరెంట్ కలర్ బార్డర్స్ వచ్చాయి. అంతేకాకుండా మనకి ఏంటంటే ఓవరాల్ శారీస్ చెక్స్ విత్ బూటీస్ వచ్చాయి. నాకు పర్టికులర్గా దీని బార్డర్ కోసము ప్లస్ కలర్ కాంబినేషన్ కోసం అనేసి ఈ శారీ తీసుకున్నాను. శారీ అయితే చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ మనకి ఇది వచ్చేసేసి ఓవరాల్గా శారీ మొత్తం ఇలాగే వస్తుంది. మనకి పళ్ళులు కూడా ఈ విధంగా ఇచ్చారు, సింపుల్గా పళ్ళు ఇచ్చేసారు. నాకేంటంటే ఇలాంటి లైట్ వెయిట్ శారీస్ చాలా మంచిగా అనిపిస్తాయి. ఏ అకేషన్ కన్నా వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఈజీ క్యారింగ్, చాలా బాగుంటాయి అని అనిపిస్తాయి. ఓవరాల్ శారీది హైలైట్ ఇస్తాను, చెక్ చేయండి. ప్యూర్ ఆర్గాన్జా శారీ విత్ లెమన్ ఎల్లో అండ్ పింక్ బార్డర్. సో లెమన్ ఎల్లో అండ్ పింక్ బార్డర్ బ్లూకి మంచి కాంట్రాస్ట్గా అవుతూ శారీకి దానికి అదే హైలైట్ ఇచ్చుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. ఓవరాల్ శారీ మొత్తం సెల్ఫ్ చెక్స్తో వచ్చి గోల్డ్ బూటీతో హైలైట్ అవుతూ ఉంటుంది. శారీ అయితే మనకేం ట్రాన్స్పరెంట్ లేదు అండ్ ప్యూర్ ఆర్గాన్జా కాబట్టి ఈజీగా మోల్డ్ అయిపోతుంది. పళ్ళునైతే మనకి ఈ విధంగా చాలా సింపుల్గా ఇచ్చేసేసారు, హెవీగా పెద్ద హడావిడి అయితే ఏమీ చేయలేదు. సో శారీ అయితే ఓవరాల్గా చాలా లైట్ వెయిట్ అంటే చాలా అంటే అంత లైట్ వెయిట్గా ఉంటుంది. దీనికి వచ్చిన బ్లౌజ్ అయితే నేను స్టిచ్చింగ్కి ఇచ్చాను. బ్లౌజ్ మనకి పింక్ కలర్ లైట్గా మనకి బాందిని టైప్ బ్లౌజ్తో అయితే వస్తుంది. స్టిచ్చింగ్ నుంచి వచ్చిన తర్వాత మీకు ఆ బ్లౌజ్ని అయితే చూపిస్తాను. బేబీ పింక్ శారీ, బేబీ పింక్ కలర్ శారీ. అండ్ దీని మీద ఏంటంటే పర్పుల్ బార్డర్ వచ్చింది. అదేంటో కానీ నేను తీసుకున్న అన్ని శారీస్కి పర్పుల్ బార్డర్ వచ్చింది. షాప్ అతను కూడా అంటున్నాడు ఒక వర్క్ బ్లౌజ్ చేస్తే అన్నిటికీ వచ్చేస్తుంది అని అన్నట్టు. నాకు కూడా కరెక్టే అనిపించింది. సో ఒక సైడ్ ఏంటంటే మనకి షార్ట్ది ప్లెయిన్ బార్డర్ ఇచ్చారు, ఇంకో సైడ్ వచ్చేసి మనకి ఈ బార్డర్ ఇచ్చారు. శారీ ఓవరాల్ మొత్తం చెక్స్తో ఉంటుంది. ఇది మొన్న దీపావళి నోముల కోసం అని కొన్నాను. నోముకి నేను వేసుకున్నాను కూడా. మీకు అది క్లిప్ని అటాచ్ చేసి, క్లిప్ కాదు ఫోటోని అటాచ్ చేస్తాను శారీది, చెక్ చేసేయండి. శారీ ఓవరాల్ హైలైట్ ఇస్తాను, చెక్ చేసేయండి. సో లైట్ పింక్ కలర్ శారీ పైన మనకి గోల్డ్ చెక్స్తో వస్తుంది. ఓవరాల్ శారీ మొత్తం గోల్డ్ చెక్స్తో వచ్చి పైన ఒక బార్డర్ కింద ఒక బార్డర్ వస్తుంది. మరీ ఎబ్బెట్టుగా లేకుండా పైన పెద్ద బార్డర్ ఇచ్చారు, కింద చిన్న బార్డర్ ఇచ్చి మొత్తం శారీని కూల్గా కనిపించేలాగా ఎలివేట్ చేసి మనకి పళ్ళు మొత్తం ఈ విధంగా పర్పుల్ కలర్ ఇచ్చారు. మనకి బ్లౌజ్ కూడా ఇదే కలర్ ఉంటుంది, కాకపోతే ప్లెయిన్గా ఇచ్చారు. నేను బ్లౌజ్ని కూడా మీకు డిజైన్ చూపిస్తాను. మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. నేను ఆల్రెడీ మీకు పిక్ అటాచ్ చేశాను కదా, ఒకసారి బ్లౌజ్ని అయితే చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసేసి మనకి ప్యూర్ ఆర్గాన్జా శారీ ప్రైస్ వచ్చేసి మనకి ఐ థింక్ 8,000 to 10,000 మధ్యలో అలా పడింది. కరెక్ట్ ప్రైస్ అయితే నాకు గుర్తుకులేదు, నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. బట్ 8 to 10 మధ్యలో అయితే ఈ శారీ పడింది. చాలా శారీస్ తీసుకున్నాను కాబట్టి నాకు అసలు ఏది గుర్తుకులేదు. యాక్చువల్గా ఏంటంటే పెళ్లి శారీ షాపింగ్ కోసం వెళ్ళాము, శారీస్ కొన్ని నచ్చితే నేను కూడా తెచ్చేసుకున్నాను. సో శారీ వచ్చేసి మనకి ప్యూర్ ఆర్గాన్జా అండ్ శారీ పైన మనకి ఈ విధంగా ఫుల్ నెమలి డిజైన్ తోటే వస్తుంది. సో ఇట్స్ లైక్ ట్రెడిషనల్ టచ్ ఇస్తూనే మంచి ఫ్యాన్సీ వేర్గా ఉంది శారీ. మనకి ఎటువంటి అకేషన్స్కైనా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. శారీ కలర్ అండ్ కాంబినేషన్ కూడా మనకి చాలా బాగా ఇచ్చారు. అండ్
మంచిగా ఈజ్ లైక్ చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కానీ ఏదైనా స్పెషల్ అకేషన్స్కి కూడా శారీ వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ప్యూర్ ఆర్గాన్జా శారీ. ఈ శారీ వచ్చేసి నాకు అప్రాక్సిమేట్గా 10,000 అలా పడినట్టుంది. శారీ ప్రైస్ అయితే కరెక్ట్గా గుర్తుకులేదు. శారీ మొత్తం మనకి నెమలితో అయితే హైలైట్ చేశారు. సో అన్నీ చెక్సే అవుతున్నాయి అనేసి ప్లెయిన్ తీసుకున్నాను. కాకపోతే అదేంటో కానీ అన్ని శారీస్ పైన నెమలి డిజైన్సే వచ్చాయి. బార్డర్ కూడా మనకి చాలా మంచిగా హైలైట్ చేశారు. గోల్డ్ బార్డర్ వచ్చింది విత్ పింక్ హైలైట్. అండ్ పైన ఒక టైప్ ఆఫ్ బార్డర్, కింద ఒక టైప్ ఆఫ్ బార్డర్ ఇచ్చారు. హెవీగా రాకుండా మనకి పైన కింద ఒకటేలాగా బార్డర్ వస్తే ఏంటంటే శారీ మొత్తం హెవీ అయిపోయి అసలు శారీకి అసలు బాడీయే లేనట్టు అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ శారీ. ఇది వచ్చేసి సింపుల్ ఫ్యాన్సీ శారీ. మొత్తం చెక్స్ బార్డర్తో చెక్స్తో వస్తుంది. ఓవరాల్ బాడీ మొత్తం చెక్స్తో వచ్చి సిల్వర్ చెక్స్తో వచ్చేసి మనకి బార్డర్ ప్లస్ ఇది మనకి బార్డర్ కూడా చెక్స్ ఇచ్చేసి ప్లెయిన్ పింక్తో ఇచ్చారు. ఓవరాల్ శారీ మొత్తం మనకి ఇలాగే ఉంటుంది. సింపుల్ అకేషన్స్కి, ఇళ్ళలో ఏదైనా పూజ అయినా కూడా, లేకపోతే ఏదైనా గుడిలో పూజ చేసుకోవడానికి పర్టికులర్గా నాకు ఎందుకో ఈ శారీని చూస్తే పూజలకి బాగా పనికి వస్తుంది అనిపిస్తుంది. అండ్ ఎక్స్క్లూజివ్గా మనది పూజలు ఎక్కువ, పూజ పునస్కారాలు ఎక్కువ కాబట్టి దానికి బాగా పనికి వస్తుంది అని అనిపించింది. శారీ పళ్ళు అయితే ఈ విధంగా ఇచ్చారు. ఓవరాల్ శారీ అయితే కొంచెం స్టిఫ్ శారీయే. శారీని అయితే ఫ్యాన్సీ శారీ అని చెప్పారు. శారీ పేరు అయితే నాకు గుర్తుకులేదు. ఓవరాల్ శారీ హైలైట్ ఇచ్చేస్తాను, చెక్ చేసేయండి. సింపుల్ క్యాజువల్ వేర్ శారీ. శారీ అంతా చెక్స్తో వచ్చి బార్డర్ మనకి రెడ్ అండ్ పింక్ మిక్స్డ్ వస్తుంది. కంప్లీట్ బాడీ మొత్తం మనకి సిల్వర్ చెక్స్తో వచ్చి మొత్తం సిల్వర్ బార్డర్ అండ్ సిల్వరే మనకి హైలైట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనకి ఇదేంటంటే ఎంత దూరం నుంచి చూసినా ఈ సిల్వర్ చెక్స్తో కనిపించి శారీ మొత్తం ఎలిగెంట్ లుక్తో కనిపిస్తుంది. అండ్ మనకి పళ్ళు అయితే ఈ విధంగా ఇచ్చారు. పళ్ళు కలరే మనకి బ్లౌజ్ కూడా వచ్చింది. బ్లౌజ్ నేను స్టిచ్చింగ్కి ఇచ్చాను. మీకు నేను బ్లౌజ్ డిజైన్స్ అన్ని చూపిస్తాను అన్నాను కదా, అప్పుడు మీకు బ్లౌజ్ డిజైన్ చూపించినప్పుడు ఈ శారీ బ్లౌజెస్ అన్ని చూపిస్తాను. ఓవరాల్ శారీ అయితే ఈ విధంగా ఉంటుంది. బట్ శారీ మాత్రం చూడడానికి సింపుల్గా కనిపించకుండా వేసుకుంటే మాత్రం చాలా ఎలిగెంట్ లుక్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ డార్క్ బ్లూ శారీ. ఇది పాత శారీ ఆల్రెడీ, బట్ నేను ఆల్రెడీ అక్కడ కొన్న శారీస్ని మీరు ఇష్టపడ్డారు కాబట్టి నేను ఒకసారి మళ్ళీ మీకు ఈ శారీ ఓవర్వ్యూ చూపిద్దాము అన్నట్టు తీసుకున్నాను. ఈ శారీ గురించి నన్ను చాలామంది కమెంట్స్లో అడిగారు. నేను కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వీడియో చేసినప్పుడు ఆ ట్రావెల్ బ్లాగ్లో ఈ శారీ తెచ్చాను. చాలామంది నాకు పర్సనల్గా మెయిల్ పెట్టారు, శారీ ఎక్కడ తీసుకున్నారు, శారీ బ్లౌజ్ బాగుంది చెప్పండి చెప్పండి అన్నట్టు. సో మీకు ఒకసారి చూపిస్తే బాగుంటుంది అన్నట్టు తీశాను. సో ఓవరాల్ శారీ మళ్ళీ ఇది పీకాక్ డిజైన్తో వస్తుంది. నాకేంటంటే ఇలా పీకాక్స్, ఎలిఫెంట్స్, జింకలు ఇవన్నీ వస్తే ఏంటంటే ట్రెడిషనల్గా ఉంటుంది అన్నట్టు అనిపిస్తుంది. శారీ బార్డర్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. అండ్ టాప్ బార్డర్ అండ్ బాటమ్ బార్డర్ ఇలా చూపిస్తాను. సో పైన బార్డర్ వచ్చేసి ఈ విధంగా, కింద బార్డర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. అండ్ శారీ వచ్చేసి మనకి ప్యూర్ ఐ థింక్ ఆర్గాన్జా శారీ అనుకుంటాను. తీసుకుని కూడా చాలా రోజులు అవుతుంది. సో ఇది వచ్చేసి మొత్తం పళ్ళు ఈ విధంగా ఉంటుంది. శారీ నేను ఆల్రెడీ వేసుకొని ఉన్నాను. మీరు కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వీడియో చూస్తే నేను అందులో ఈ శారీలో కనిపిస్తాను. సో చెక్ చేసేయండి. లేదు అని అంటే నేను మీకు ఇక్కడ ఫోటో క్లిప్ని అటాచ్ చేస్తాను విత్ శారీ. సో శారీ ఓవరాల్ హైలైట్ చూపిస్తాను, చెక్ చేసేయండి. డార్క్ బ్లూ శారీ, దానికి పర్పుల్ బార్డర్ ఇచ్చారు. శారీ ఆల్రెడీ వేసుకున్న శారీ కాబట్టి ఎక్కువ అయితే హైలైట్ చేసి ఏం చెప్పట్లేదు. బార్డర్ అయితే ఈ విధంగా మనకి డిఫరెంట్గా ఇచ్చారు. అండ్ శారీ పైన కూడా కంప్లీట్గా ఈ విధంగా నెమలి డిజైన్ ఉంటుంది. సో శారీ అయితే మనకి ఓవరాల్ మొత్తం నెమలి బూటీస్ తోటే హైలైట్ చేస్తూ మనకి పళ్ళు అయితే కంప్లీట్గా ఏదైతే మనకి బార్డర్ కలర్ వచ్చిందో సేమ్ అదే కలర్ మనకి పళ్ళులో వస్తుంది. కాకపోతే కొంచెం డిఫరెంట్ స్టింజ్లో వస్తుంది. ఈ శారీ స్పెషాలిటీ అదే. అండ్ అంతేకాకుండా ఈ ఏదైతే వచ్చిందో సేమ్ నాకు అదే బ్లౌజ్ని కూడా ఇచ్చారు. సో మనకి బాడీ ఒక కలర్ ఉంటుంది, పళ్ళు ఒక కలర్ ఉంటుంది, అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ మనకి మ్యాచింగ్ ఉంటుంది. సో శారీ ఏంటంటే డిఫరెంట్ లుక్తో మంచిగా హైలైట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి మంచి ఎల్లో కలర్ శారీ. ఎంత బాగుందంటే అంత బాగుంది ఎల్లో కలర్. ఎల్లో అంటే రకరకాల ఎల్లోస్ ఉంటాయి. దీని ఏ కలర్ ఎల్లో అని చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. హల్దీ ఫంక్షన్స్కి మాత్రం బెస్ట్ సెట్ అయ్యే శారీ అని చెప్పొచ్చు. నేను
ఎక్స్క్లూజివ్గా హల్దీ కోసం అనేసి తీసుకున్నాను. చాలా లైట్ వెయిట్గా ఉంది. అండ్ ఈ శారీ స్పెషాలిటీ ఏంటంటే మనకి డబల్ బార్డర్ వస్తుంది. పైన కింద అంటే టాప్ అండ్ బాటమ్ బార్డర్స్ మొత్తం రెండు సేమ్గానే ఉన్నాయి. బట్ మనకి డబల్ బార్డర్ ఇచ్చారు. ఇది దీనికి మంచి హైలైట్ అని చెప్పొచ్చు. ఓవరాల్ శారీ అయితే ఇంకే ఉంటుంది. అండ్ మనకి పళ్ళు వచ్చేసి ఇలా ప్లెయిన్గా ఇచ్చారు. శారీ అయితే చాలా సాఫ్ట్గా, చాలా లైట్ వెయిట్, అసలు వేసుకున్నా కూడా తెలియనట్టుంది. అని సో ఈ శారీ వేసుకొని నేను ఆల్రెడీ ఒక ట్రావెల్ లాగ్ చేశాను. మీకు ఫోటో క్లిప్ ఇక్కడ అటాచ్ చేస్తాను. శారీ హైలైట్ అయితే ఇచ్చేస్తాను, చెక్ చేసేయండి. ఈ శారీ ప్రైస్ వచ్చేసి నాకు 8,000లో పడినట్టుంది. బిట్వీన్ 8 to 10 అయితే పడింది. శారీ ఓవరాల్ ఇలా బూటీస్ వచ్చి డబల్ బార్డర్ వస్తుంది. మంచి ఎల్లో కలర్ శారీ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. అండ్ బార్డర్ మనకి ఎంత వచ్చిన పింక్ తోటే మనకి పళ్ళుని అయితే హైలైట్ చేశారు. పళ్ళు సింపుల్గా క్యాజువల్గా ఉంటుంది. ఓవరాల్ శారీ ఇలా ఉన్నందుకునేమో మనకి పళ్ళు అయితే చాలా సింపుల్గా ఇచ్చారు. అందుకు శారీ వేసుకున్నా కూడా మంచి హైలైట్గా చాలా ఎలిగెంట్ లుక్తో ఉంటుంది అని మాత్రం చెప్పొచ్చు. శారీ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. సో దట్స్ ఇట్ గైస్, హోప్ యూ లైక్ మై వీడియో. సో ఈ శారీ అయితే నేను చాలా మంచి కలెక్షన్ని తీసుకొని వచ్చానని అనుకుంటున్నాను. ఈ శారీస్లో మీకు ఏ శారీ నచ్చిందో కంపల్సరీ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోదు. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ని చేయడానికి ఇంకా ట్రై చేస్తూ ఉంటాను. మా వీడియోస్ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో చెప్పడం మర్చిపోవద్దు. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.